ఈరోజు ఒక విలువైన సందర్భాన్ని మీ అందరికీ తెలియజేయాలని నేను ఆశపడుతున్నాను. మీరు మనసు పెట్టి వినాలి, దయచేసి దిక్కులు చూడకూడదు. నేను చెబుతున్నంతసేపు మీరు బైబిల్ చూడవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటి అన్నప్పుడు, దేవుడు మనల్ని తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ చెబుతున్నాను, దేవుడు జ్ఞాపకాలలో మనం ఉండాలి అంటే మనం ఏం చేయాలి అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మీ అందరికీ తెలియచేయాలని నేను ఆశపడుతున్నాను. మరి దేవుని జ్ఞాపకాలలో మనం ఎప్పుడు ఉంటామో, ఎలా ఉంటామో మీరు ఆలోచన చేయగలిగితే, మనుషుల జ్ఞాపకాల్లో ఉండాలి అనుకుంటున్నారు. కానీ దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటే తరతరాలు జ్ఞాపకం చేసుకుంటాడు. అలాంటి ఒక వ్యక్తి గురించి, ఒక గోత్రం గురించి ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. చాలా మంచి అంశము, మనసు పెట్టి మీరు వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. దేవుడు నన్ను తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నన్ను తరతరాలు జ్ఞాపకం చేసుకోవాలి అంటే నేనేం చేయాలి అన్నప్పుడు, బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా చూడగలిగితే, ఇశ్రాయేలీలను దేవుడు ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత మోషే గారి ద్వారా వారికి 10 ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు దేవుడు వారికి ఇవ్వటం జరిగింది. అందులో ఒక ఆజ్ఞ మీరు చదవగలిగితే దయచేసి నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము కూడా చదువుకుందాము. నిర్గమకాండం 20వ అధ్యాయం 6వ వచనములో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. దేవుడు అంటున్నాడు, ముందు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గనుక నువ్వు గైకొంటే 1000 తరముల వరకు నేను నిన్ను మరిచిపోను అంటున్నాడు. 1000 తరముల వరకు నేను నిన్ను మరిచిపోను అంటున్నాడు. అంటే కొన్ని సంవత్సరాల వరకు, కొన్ని వేల సంవత్సరాల వరకు, కొన్ని తరాల వరకు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడట. ఎప్పుడు అంటే ముందు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే తరతరాలు దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. అలా ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడో ఈరోజు ఒక వ్యక్తి గురించి మనం అందరం కూడా ఆలోచన చేయబోతున్నాము. మరి ఆదాము అవ్వలకు పుట్టిన మొదటి కుమారుడు కయ్యూనైతే, ఆ కయ్యూను నీతిమంతుడైన హేబేలును చంపాడు. ఆ తర్వాత కయ్యూను దేశదిమ్మరిగా మారిపోయాడు, దేశ సంచారకుడిగా మారిపోయాడు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే, ఆ ఆదామవలకి మళ్ళీ ఒక కుమారుడు పుడతాడు. అతని పేరే షేతు అనే ఒక కుమారుడు పుడతాడు. ఆ కుమారుని అక్కడి నుంచి 10వ తరం మీదకి రాగలిగితే, షేతు గారి దగ్గర నుండి 10వ తరానికి మీరు రాగలిగితే, అక్కడ మరలా ఒక నీతిమంతుడు కనపడుతున్నాడు. ఆయనే నోవాహు గారు. ఆ తర్వాత ఆ నోవాహు గారి కుమారుడైన, ఇదిగోనండి మరి షేము, నోవాహు గారి కుమారుడైన ఈ షేము యొక్క వంశావళిలో నుండి మరలా 10 తరాల తర్వాత ఎవరు వచ్చారంటే నీతిమంతుడైన అబ్రహాము గారు వచ్చారు. నీతిమంతుడైన అబ్రహాము, ఆ అబ్రహాము గారి కుమారుడైన ఇస్సాకు, ఆ ఇస్సాకు గారికి 2 కుమారులు, ఒక ఆయన పేరు ఏశావు, ఒక ఆయన పేరు యాకోబు. ఈ యాకోబు గారికి 2 భార్యలు, 2 ఉపపత్నులు అనుకోండి, దాసదాసీలు కూడా చేసుకున్నాడు కదమ్మా, రైట్. అందులో లేయాకు 6 కుమారులండి. మొదటి భార్య అయిన లేయాకు 6 కుమారులు, ఒక కుమార్తె దీన పుట్టింది. అలాగే రెండవ భార్య అయిన రాహేలుకు 2 కుమారులు పుట్టారు. ఆ తర్వాత 2 ఆ పని వాళ్ళకి కూడా ఎవరు పుట్టారు అంటే ఇద్దరు కుమారులు పుట్టారు. మొత్తం మీద యాకోబు గారి సంతానము 13 మంది.
అయితే ఏం జరిగిందో ఇక బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం అందరం కూడా ఆలోచన చేయగలిగితే మనం ఆలోచిస్తున్నది ఏంటంటే, దేవుడు మనలను తరతరాలు జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే, లాంగ్ పీరియడ్ దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకోవాలి అంటే మనం ఏం చెయ్యాలో మనం ఆలోచిస్తున్నామో. ఇక బైబిల్ గ్రంథంలోనికి మనం రాగలిగితే దయచేసి ఆదికాండము 30వ అధ్యాయము, ఆదికాండము 30వ అధ్యాయము 22 నుంచి మనం అందరం కూడా చదువుకుందామండి. 22 నుంచి చదువురామా. దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే ఈ రాహేలు కూడా ఎలా ఉందంటేనండి, తన అక్కయ్య అయిన ఇదిగో లేయాకేమో త్వరగా పిల్లలు పుట్టారు, రాహేలుకు పిల్లలు పుట్టటము ఆలస్యమైపోయింది. అప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిందంటే భర్త దగ్గరికి వెళ్ళి, నాకు గర్భఫలం ఇస్తావా, నన్ను చావమంటావా అని భర్త దగ్గరికి వెళ్ళి అడిగిందండి. అడిగినప్పుడు ఏం చేశాడంటే, అక్కడ ఆ సందర్భం మీరు చూడగలిగితే 30వ అధ్యాయం 1వ వచనం మీరు చూడగలిగితే, రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదను. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే యాకోబు గారిలో ప్రాబ్లం లేదు. ఎలా చెప్పగలరు అంటే, లేయా గారికి అప్పటికే 6 పిల్లలు ఉన్నారు, 7 మంది పిల్లలు కన్నారు. అంటే ప్రాబ్లం ఎవరిలో ఉంది? రాహేలులో ఉంది. యాకోబు గారిలో ప్రాబ్లం లేదు. అప్పుడు నన్ను గర్భఫలం ఇమ్మంటావా, నన్ను చావమంటావని అడిగినప్పుడు అప్పుడు కోపం వచ్చేసింది యాకోబు గారికి. 2వ వచనంలో, యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలము నీయకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనేను. ఆయన ఏమన్నాడు అంటే, పిచ్చిదానా, గర్భఫలం ఇచ్చేది నేను కాదు, మనకు గర్భఫలం ఇచ్చేది ఇదిగో పురుషుడు కాదు. ఎవరంటే దేవుడే గర్భఫలం ఇవ్వాలి. అందుకే గర్భఫలము దేవుడిచ్చు బహుమానము, గర్భఫలము దేవుడివ్వాలి. నువ్వు నన్ను అడుగుతున్నావేంటి? ఆ దేవుణ్ణి అడగమన్నప్పుడండి ఈమె దేవునికి ప్రార్థన చేసింది. అప్పుడు 22వ వచనములో, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను. అంటే ఇప్పుడు ఎప్పుడైతే యాకోబు గారు చెప్పారు, నేను కాదమ్మా గర్భఫలం ఇచ్చేది, దేవుడిస్తాడు, దేవునికి మొరపెట్టుమనగానే దేవునికి మొరపెట్టింది. వెంటనే ఇదిగోనండి రాహేలును జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. కాబట్టి కొన్నిసార్లు పిల్లలు పుట్టడం ఆలస్యం అవ్వచ్చు, కొంతమందికి పిల్లలు లేకపోవచ్చు, అది దేవుడు ఇవ్వలేదు అంతే. ఇంకా దానికి మనం ఏమి చేయకూడదు. మన దగ్గర కాదండి, మనం కాదండి, దేవుడు ఇవ్వలేదు కాబట్టి ఆలస్యమైంది. అప్పుడు ఏం జరిగింది? తర్వాత 23వ వచనము, మరియు ఆమె, యెహోవా మరి ఒక కుమారుణ్ణి నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను. ఇప్పుడు ఏమనుకుంటుందంటే, దేవుడు నా నింద తొలగించాడు అని. అక్కడ ఏమనుకుంటుందంటే, నాకు దేవుడు ఇంకొక కుమారుని ఇవ్వాలి అని పుట్టిన కుమారునికి ఏమని పేరు పెట్టిందటండి? యోసేపు అనే పేరు పెట్టింది. యోసేపు అనే నామకరణం చేసింది. ఎప్పుడండి? నాకు ఇంకొక కుమారుని ఇవ్వాలి దేవుడు నాకు ఇదిగో కుమారుని ఇవ్వాలి అని ఆమె పెట్టిన పేరు ఏంటంటే యోసేపు అని నామకరణం చేసింది. తర్వాత కొంతకాలానికి దయచేసి మీరందరూ కూడా ఆదికాండము 35వ అధ్యాయము 16వ వచనము నుండి మనమందరము చదువుకుందాము.
16వ వచనంలో నుండి చదవమ్మా. వారు బేతేలు నుండి ప్రయాణమైపోయిరి. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరి కొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవ వేదనతో ప్రయాసపడేను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో భయపడకుము, ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను. ఆమె మృతి పొందెను. ప్రాణము పోవుచుండగా ఆమె అతనికి బెనోని అని అనెను. అతనికి ఏమని పేరు పెట్టిందటండి? ప్రాణము పోవుచుండగా ఆమె అతనికి ఏ పేరు పెట్టిందటండి? బెనోని అనే పేరు పెట్టింది. ఇక చనిపోబోతుందండి. ఏం పేరు పెట్టిందంటే బెనోని అనే పేరు పెట్టింది. బెనోని అన్న పేరుకు అర్థమేంటో చూడండి, కింద ఏమనుందో చూడండి. ఏమనుందండి? దుఃఖపుత్రుడు అనే నామకరణం చేసింది. ఎందుకు బెనోని అనే పేరు పెట్టాలని ఎందుకు అనుకుందంటే రెండవ కుమారుడు రాబోతున్నాడు, నేను లాలించాలి, నేను ఇదిగో పాలివ్వాలి, నేను ఆడించాలి అని ఎన్నో కలలు గంది రాహేలు. కానీ కలలు నిజమవ్వలేకపోతున్నాయి. ఇదిగో నేను చనిపోబోతున్నాను కాబట్టి బాధతో దుఃఖముతో ఆమె పెట్టిన పేరే బెనోని అని పేరు పెట్టింది. బెనోని అని పేరు పెడితే వెంటనే యాకోబు గారు నో ఆ పేరు వద్దు. ఏ పేరు వద్దు? దుఃఖపుత్రుడు అనే పేరు వద్దు అని. అప్పుడే ఈయన వెంటనే ఏం పేరు పెట్టాడో మీరు చూడగలిగితే, అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. బెన్యామీను అనే పేరు పెట్టాడు. బెన్యామీను అన్న పేరుకు అర్థం ఏంటండి? బెన్యామీను అన్న పేరుకు అర్థం ఏంటో చూడండి దయచేసి. కుడి చేతి పుత్రుడు. తల్లి పెట్టిన పేరేంటి? దుఃఖపుత్రుడు అని పేరు పెడితే ఆ పేరు వద్దు అని వెంటనే ఆయన అంటున్నాడు బెన్యామీన్ అని పేరు పెట్టాడు. ఆ పేరుకు అర్థం ఏంటంటే ఏమని ఉందండి? కుడి చేతి పుత్రుడు. కుడి చేతి పుత్రుడు అంటే తండ్రికి కుడి భుజము లాంటి వాడు, తండ్రికి కుడి బలము లాంటి వాడు. ఇదిగోనండి ఈ బెన్యామీను ఆ అర్థం వచ్చేటట్టుగా యాకోబు గారు నామకరణం చేశారు. ఇక తర్వాత ఏం జరిగిందంటేనండి, యోసేపు గారిని ఆ తర్వాత అన్నలు పగబడతారు. ఎందుకంటే యోసేపు గారికి కొన్ని కలలు వస్తున్నాయి. దేవుడు కలల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ కలలు అన్నకు చెప్పుతున్నప్పుడు వీళ్ళు కోపముతో రగిలిపోతున్నారు. నువ్వు మమ్మల్ని ఏల్తావా, మేము వచ్చి నీ దగ్గర సాష్టాంగ పడతావా అని అన్నలకు నచ్చటం లేదు. అన్నలకు యోసేపు గారి మీద ఏం పుట్టిందో మీరు చూడగలిగితే 37వ అధ్యాయము ఆదికాండము 37వ అధ్యాయము 11వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 11వ వచనము, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, అయితే అతని తండ్రి ఆ మాటను జ్ఞాపకముంచుకొనేను. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి, మచ్చరపడిరి, ఓర్చుకోలేకపోయారు, కుళ్ళుకుంటున్నారు. ఎవరు? యోసేపు గారి స్వయాన అన్నలు. ఆ తర్వాత ఒకరోజు టిఫిన్ ఇచ్చొద్దాము, వాళ్ళ అన్నల జాడ ఎక్కడికి వెళ్ళారో, అన్నలు ఎక్కడికి వెళ్ళిపోయారో, అన్నలను వాళ్ళ క్షేమ సమాచారం తెలుసుకొని వద్దామని తండ్రి పంపిస్తే ఆ తర్వాత అంటున్నారు, అదుగోరా కలలు గనేవాడు వస్తున్నాడని పట్టుకొని గుంటలో పడేశారు. ఆ తర్వాత అటువైపుగా వెళుతున్న మిద్యాను వర్తకులకు అమ్ముకుంటారు. అక్కడ నుంచి యోసేపు గారు ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాతనండి ఏం జరుగుతుందంటే ఈ 10 మంది యాకోబు గారి కుమారులు ఏం చేశారో మీరు చూడగలిగితే దయచేసి అదే అధ్యాయము దయచేసి 31వ వచనం మనం అందరం కూడా చదువుకుందాం. 31 నుండి, వారు యోసేపు అంగిని తీసుకొని ఒక మేకపిల్లను చంపి దాని రక్తములో ఆ అంగిని ముంచి
ఆ విచిత్రమైన నిలువుటంగిని పంపగా వారు తండ్రి యొద్దకు దానిని తెచ్చి, ఇది మాకు దొరికెను, ఇది నీ కుమారుని అంగి అవునో కాదో గుర్తుపట్టమని చెప్పిరి. అతడు దానిని గుర్తుపట్టి, ఈ అంగి నా కుమారునిదే, దుష్టముఖము వాణ్ణి తినివేసెను, యోసేపు నిశ్చయముగా చీల్చబడెననుకొనేను. అందుకే మొన్న చెప్పాను కదండి, యోసేపు గారు అంటే మోసగాడు కాదండి ఆయన. యోసేపు గారంటే మోసపోయినవాడు. అటు లాబాను చేతిలో మోసపోయాడు, ఆ తర్వాత 10 మంది కుమారుల చేతిలో మోసపోయారు, ఆ తర్వాత ఏశావు కూడా మోసం చేద్దాం అనుకున్నాడు, కానీ దేవుడు జరగనివ్వలేదు. ఇప్పుడు అంటున్నారు, ఎందుకంటే ఆయనకు ఒక నిలువుటంగి కుట్టించాడు కదా. ఈ యోసేపు అంటే చాలా ఇష్టం కదా, ఎందుకంటే తన ముసలితనములో పుట్టాడు, తర్వాత తనకిష్టమైన భార్యకు పుట్టిన కుమారుడు యోసేపు గారు చాలా ప్రేమించాడండి, చాలా ప్రేమించాడండి. అలాంటి చాలా ప్రేమించిన యోసేపు చనిపోయాడు అన్న సమాచారము ఎప్పుడైతే అన్నలు చెప్పారో తట్టుకోలేకపోయాడు. అప్పుడు ఆయన అంటున్నాడు, యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమును గోనె పట్ట కట్టుకొని అనేక దినములు తన కుమారుని నిమిత్తము అంగలార్చగా అతని కుమారులందరూ అతని కుమార్తెలను అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళుదునని చెప్పి తన తండ్రి అతని కోసము ఏడ్చెను. ఇక నా కుమారుడు లేనప్పుడు నా జీవితం ఎందుకు అని దుఃఖపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. నేను కూడా చచ్చిపోయి, నేను మరణించి మృతుల లోకానికి నా కుమారుని దగ్గరికి వెళతాను. అంత ప్రేమించాడండి యోసేపు గారిని, అంత ప్రేమించాడు. ఇప్పుడు మనము ప్రేమించిన వ్యక్తి మనకు దూరం అయితే ఆ బాధను మనం తట్టుకోలేము మనము. ఎందుకంటే అది అనుభవించే వారికి తెలుస్తుంది తప్ప మనం వచ్చేదో ఓదారుస్తాం, కానీ అనుభవించే వారికి తెలుస్తుంది ఆ బాధ అనేది. ఇదిగోనండి, చాలా ఏడ్చాడు. ఆ తర్వాత యోసేపు గారు మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కడికి వెళ్ళాడండి ఆయన? ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అన్నప్పుడండి, ఈ బెన్యామీను ఎవరైతే ఉన్నాడో ఇతను ఎలా ఉన్నాడు అంటే తండ్రికి ఒక కుడి భుజములో ఉన్నాడు, తండ్రికి ఒక కుడి బలముగా ఉన్నాడు బెన్యామీను. యోసేపు ఎలాగైతే చూసుకునేవాడో యాకోబు గారిని, ఆ లోటు లేకుండా యాకోబు గారిని చూసుకున్నాడండి. అందుకేనండి కుడి చేతి పుత్రుడు అనే నామకరణం చేశాడు యాకోబు గారు. నా కుడి భుజం బెన్యామీను, నా కుడి భుజం, నా కుడి బలం, నా రైట్ హ్యాండ్ ఇదిగో అని యాకోబు గారు పేరు పెట్టారు. ఆ తర్వాతనండి ఆ యాకోబు గారు మరి తర్వాత యోసేపు గారు ఆ దేశానికి వెళ్ళిన తర్వాత బానిసగా వెళ్ళాడు, ఒక ప్రైమ్ మినిస్టర్ హోదాలోనికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఈ యాకోబు గారు తన కుమారులు నివసిస్తున్న కానాను ప్రాంతంలో కరువు సంభవించిన తర్వాత ఆహారం ఎక్కడుందంటే ఆహారపు నిల్వలు ఐగుప్తు దేశంలో నిల్వలున్నాయని తెలిసినప్పుడండి ఏం చేశాడు అంటే 10 మంది కుమారులను పంపాడు, కానీ బెన్యామీనును మాత్రము తన దగ్గర ఉంచుకున్నాడు. ఎందుకంటే ఇప్పటికే ఒక కుమారుడు చనిపోయి పుట్టెడు దుఃఖములో ఉన్నాడు, కోలుకోలేని దుఃఖములో ఉన్నాడు. ఇప్పుడు ఈ కుమారుడు కూడా వెళితే నేను తట్టుకోలేను అని 10 మంది కుమారులను పంపిస్తేనండి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత యోసేపు గారు ఈ 10 మంది అన్నలను గుర్తుపట్టారు. అంటున్నాడు, మీరు ఎవరంటే మీరు సీక్రెట్ ఏజెంట్లు, మీరు వేగుల వారు, ఈ దేశాన్ని వేగు చూడడానికి వచ్చాడు. కాసేపు ఆడుకున్నాడండి. ఆడుకున్న తర్వాత లేదయ్యా మేము పలాని కానాను ప్రాంతంలో మా డాడీకి 12 మంది పిల్లలు, ఇదిగో చిన్నవాడు అక్కడున్నాడు, ఇదిగో ఆ 11వ వాడు చనిపోయాడు, అది దాని మొత్తం స్టోరీ చెప్పారండి. చెప్పిన తర్వాత మరి యోసేపు గారు కూడా తమ్ముడు అంటే ప్రాణం కదండి, ఒక తమ్ముడు కదా, తన తల్లికి పుట్టిన కుమారుడు కదా, ప్రాణం కదా. ఏమన్నాడు అంటే ఈసారి వచ్చేటప్పుడు మీ తమ్ముడిని తీసుకొని రావాలి, మీరు చెప్పింది నిజమో స్టోరో తెలియాలంటే ఈసారి వచ్చేటప్పుడు మీరు ఏం చేయాలి, మీ తమ్ముడిని తీసుకొని రావాలి. ఈసారి మీకు ఆహారం కావాలా, మీకు ధాన్యం కావాలా, అయితే మీ తమ్ముడిని తీసుకొని రండి అని చెప్పినప్పుడు అప్పుడు ఈ విషయం కాస్త
తండ్రికి చెబుతున్నారు, డాడీ ఈసారి మేము 10 మంది వెళితే సరిపోదట, నీ చిన్న కుమారుణ్ణి కూడా తీసుకొని రమ్మంటున్నాడు, అప్పుడైతేనే ఆహారం ఇస్తాడట అని చెప్పినప్పుడు అప్పుడు మీరు చూడగలిగితేనండి, దయచేసి అందరం కూడా ఆదికాండము 42వ అధ్యాయము, ఆదికాండము 42వ అధ్యాయము దయచేసి 36వ వచనాన్ని చదువుకుందాం. 42వ అధ్యాయం 36వ వచనం చదవం. అప్పుడు వారి తండ్రి అయినా మీరు నన్ను పుత్రహీనునిగా చేయుచున్నారు, యోసేపు లేడు, సిమ్యోను లేడు, మీరు బెన్యామీనును కూడా తీసుకొని పోవుదురు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా ఉన్నాయని వారితో చెప్పాను. పంపడానికి ఇష్టపడటం లేదు, పంపడానికి తండ్రి ఇష్టపడటం లేదు. ఎందుకంటేనండి, యోసేపును కోల్పోయే ఆ దుఃఖములో ఉన్నాడు. ఇప్పుడు యోసేపు లేని లోటు ఎవరు తీరుస్తున్నారు అంటే, కుడి భుజమైన, ఇదిగోనండి ఆ కుడి బలమైన కుడి చేతి పుత్రుడైన బెంజమిన్ తండ్రి యొక్క ఆ లోటును తీరుస్తున్నాడు, ఆ లోటును తీరుస్తున్నాడు, ఆ లోటును తీరుస్తున్నాడు. అందుకే ఆ రాహేలు ఏమో ఇదిగో బెనోని అని దుఃఖపుత్రుడని నామకరణం చేస్తే వద్దు వద్దు వద్దు, ఆ పేరు వద్దు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో బెన్యామీను అని పేరు పెట్టు, కుడి చెయ్యి పుత్రుడు, కుడి చెయ్యి పుత్రుడు, నా రైట్ హ్యాండ్ బెన్యామీను, నా రైట్ హ్యాండ్ బెన్యామీను. రైట్. ఇప్పుడు ఆదికాండంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ తర్వాత న్యాయాధిపతుల కాలములో ఇక చివరి న్యాయాధిపతి అయిన వీళ్ళు ఎవరి దగ్గరికి వచ్చారంటే సమూయేలు గారి దగ్గరికి వచ్చారండి. ఇశ్రాయేలు అందరూ కూడా సమూయేలు గారి దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నువ్వేమో లోపము లేని వాడవు, నీ పిల్లలు నీలాంటి ప్రవర్తన కలిగిన వారు కాదు, నీ కుమారులు, కాబట్టి ఇదిగో మాకేం కావాలి అంటే లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలి, ఇదంతా మీకు ఎక్కడ ఉంటుందంటేనండి, మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము మొదటి వచనము నుండి 12 వరకు మీరు అందరూ కూడా చదువుకోండి. తర్వాత మొదటి సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము మొదటి వచనము నుండి 12 వచనాల వరకు గల వాక్య భాగాలు మీరు అందరూ కూడా తర్వాత చదువుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సందర్భం అంతా కూడా మీకు అక్కడ కనబడుతుందండి. వీళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు అంటే, ఈ ఇద్దరు కుమారులు ఇదిగో బాగా లేరండి, నీలాంటి నీతి ప్రవర్తన కలిగిన వారు కాదు నీ కుమారులు, కాబట్టి మాకెవరు కావాలి అంటే మాకొక రాజు కావాలి, మమ్మల్ని పరిపాలించడానికి మాకు ఒక రాజు కావాలి అని ఇశ్రాయేలు ప్రజలు కోరుకున్నప్పుడండి, అప్పుడు దేవుడు మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు అంటే అప్పుడు మళ్ళీ ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? ఎందుకంటే అవి దేవుడు ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండి పరిపాలిస్తున్న దినాలవి. దేవుడు రాజుగా ఉండి వాళ్ళను పరిపాలిస్తున్నాడు. అయితే వీళ్ళు ఏమి కోరుకుంటున్నారు అంటే, దేవుడు రాజుగా ఉండి మమ్మల్ని పరిపాలించకూడదు, మమ్మల్ని ఒక మనిషి పరిపాలించాలి. ఇప్పుడు దేవుడు కూడా, ఇశ్రాయేలీలు దేవుణ్ణి తిరస్కరించినప్పుడు ఎంత బాధపడతారో మీరు ఆలోచించండి. దేవుడు ఎంత బాధపడతాడండి? నేనేలుతుంటే నా పరిపాలన వద్దంటున్నారు, ఒక రాజు పరిపాలన కోరుకుంటున్నారు అని అలా బాధపడుతున్నప్పుడు, అలా దేవుడు కూడా ఆయన చింతిస్తున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు అండి ఒక రాజుని చేద్దాం అనుకున్నాడు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజే ఎవరండి? సౌలు రాజు. మరి ఈయన కూడా ఏ గోత్రానికి చెందినవాడో మీరు చూడగలిగితే, సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. సమూయేలు మొదటి గ్రంథము 9వ అధ్యాయం మొదటి వచనం. అఫియాకు పుట్టిన బెకోరు కుమారుడైన సెరోరుకు జననమైన అబియేలు కుమారుడగు కీషు అను బెన్యామీనీయుడు ఒకడు ఉండెను. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనీయుడు
అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండెను. ఇప్పుడు ఇశ్రాయేలీలను రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి మళ్ళీ ఏ గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఏ గోత్రం అండి? బాగా వినండి. ఏ గోత్రం అండి? బెన్యామీను గోత్రము. బెన్యామీను గోత్రం కొన్ని వందల సంవత్సరాల తర్వాత, ఎక్కడో ఆది కాండంలో బెన్యామీను జ్ఞాపకం చేసుకున్నామో, మరలా ఒక రాజుగా పరిపాలించాలి అంటే ఏ గోత్రం నుంచి రావాలి అంటే బెన్యామీను గోత్రములో నుంచి రావాలి. అసలు యాక్చువల్గానండి యేసుక్రీస్తు వారు కూడా బెన్యామీను గోత్రం నుంచే రావాలి. యేసుక్రీస్తు వారు బెన్యామీను గోత్రం నుంచే రావాలి. కానీ సౌలు చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల యేసుక్రీస్తు వారు యూదా గోత్రములో నుంచి వచ్చాడు. కానీ యాక్చువల్గానైతే యేసుక్రీస్తు వారు బెన్యామీను గోత్రములో నుంచి రావాలి. కాబట్టి ఇశ్రాయేలీలకు రాజుగా ఎన్నుకోవడానికి కూడా బెన్యామీను గోత్రాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవుడు మర్చిపోలేదు. తర్వాత మీరు చూడగలిగితే అదే సమూయేలు మొదటి గ్రంథం 13వ అధ్యాయము 13, 14 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. అందుకు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలంచియుండెను. అయితే నీ రాజ్యము నిలువదు. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకని కనుగొని ఉన్నాడు. దేవుడు ఏమనుకున్నాడు అంటే, అసలు బెన్యామీను గోత్రికులే ఇదిగో సింహాసనం మీద ఉండాలి అని, వాళ్ళ రాజ్యమే ఉండాలని దేవుడు తలంచాడు. కానీ నువ్వు చేసిన మిస్టేక్ వల్ల, నువ్వు చేసిన పొరపాటు వల్ల యేసుక్రీస్తు నీ గోత్రంలో నుంచి రావటం అన్నది నువ్వు పోగొట్టుకున్నావు. అంటే ఇక్కడ కూడా ఒక రాజుగా ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు బెన్యామీను గోత్రాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అండి మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. సిలువలో మరణించాడు. 3వ దినమున మృత్యుంజయుడిగా లేచాడు. ఆ తర్వాత 40 దినములు ఉన్నాడు. ఆ తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయాడు. అయితే 12 మంది అపోస్తులులను ఇశ్రాయేలీల కొరకు ఏర్పాటు చేసుకుంటే ఒక ఆయనను మాత్రము అన్యజనులకు అపోస్తులుడుగా ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వ్యక్తిని అన్యజనులకు అపోస్తులుడుగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎవరు అంటేనండి, ఒకప్పుడు హానికరుడు, హింసకుడు, దూషకుడు, అసలు మనుషులను చంపటమే తనకు ప్రాణాధారం అనుకున్నాడు. ఆయన పౌలుగా మారినప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు స్టెఫెన్ చావు కూడా సమ్మతించింది ఎవరు అన్నప్పుడు ఈ సౌలే. ఆ తర్వాత ఏం జరిగిందంటేనండి, ఇదిగో దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఈ పౌలు గారి గురించి చెబుతూ దేవుడు ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. మీరు చూడగలిగితే అపోస్తులుల దయచేసి ముందుగా కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 24వ వచనం నుండి చదువుకుందాం. 24వ వచనం. నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదవైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పౌలు గారు ఏమంటున్నారు అంటే, యేసుక్రీస్తు వారు ఏవైతే కొన్ని శ్రమలు అనుభవించలేదో, ఏవైతే ఆయన ఇంకా కొన్ని మిగిలించాడో అవి నేను అనుభవిస్తున్నాను. అవి నేను నా శరీరమందు అనుభవిస్తున్నాను. అందుకేనండి ఆయన అన్నమాట, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. అసలు ఆ మాట చెప్పాలి అంటే గట్స్ ఉండాలండి.
ఒకవేళ క్రీస్తు ఎలా బ్రతికాడో మీకు తెలియదా? ఆయన ఎలా నడుచుకున్నాడో మీకు తెలియదా? అయితే నన్ను పోలి నడుచుకోండి, మీరు క్రీస్తును పోలి నడుచుకున్నట్టే. అందుకేనండి పౌలు గారు 14 పత్రికలు రాశారండి బైబిల్లో. అపోస్తులు 12 మంది కంటే ఇప్పుడు ఈ అన్యజనులకు సువార్త ఎలా అందిందయ్యా? ఇప్పుడు ఈ భారతదేశం కావచ్చు, ఇవన్నీ కావచ్చు, అన్యజనులకు సువార్త ఎలా అందిందంటే అన్యజనులకు అపోస్తులుడు పౌలు గారు 14 పత్రికలు రాశాడండి. ఈ 14 పత్రికలు కూడా ఏంటంటే నిత్య జీవపు పత్రికలు. ఆనాడు ఆదికాండములో బెన్యామీను జ్ఞాపకం చేసుకున్నాము. కొన్ని వందల సంవత్సరాల తర్వాత బెన్యామీను గోత్రంలో నుంచి వచ్చిన సౌలును జ్ఞాపకం చేసుకున్నాము. ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత మరలా పౌలు గారు 14 పత్రికలు రాశాడు. విశేషముగా దేవుని కొరకు ప్రయాసపడిన వ్యక్తి ఈయన కూడా. ఏ గోత్రానికి చెందినవాడో మీరు చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక, దయచేసి రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరము చదువుకుందాము. 11 మొదటి వచనము. అలాగైన ఎడల నేను అడిగినదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించనా? అట్లనరాదు. నేను కూడా ఇశ్రాయేలు వాడను, అబ్రహాము సంతాన మందలి బెన్యామీను గోత్రమందు పుట్టినవాడను. నేను ఎవరినంటే బెన్యామీను గోత్రములో పుట్టినవాడను. నేను కూడా బెన్యామీను గోత్రములో పుట్టినవాడను. అందుకేనండి ఎక్కడో ఆదికాండములో కనబడుతున్న బెన్యామీను కొన్ని వందల సంవత్సరాల తర్వాత, తరతరాల తర్వాత అతని పేరు కనబడుతుందంటే ఎవరిని జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు అంటే, తనను ప్రేమించి తన ఆజ్ఞలను ఎవరైతే గైకొంటారో వారిని నేను తరతరాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. మనుషుల జ్ఞాపకాలలో ఉండడానికి ఎప్పుడు ఇష్టపడకండి. మనుషుల జ్ఞాపకాల్లో కొంతకాలమే ఉంటాం, కానీ దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉంటే తరతరాలు. ఆయన అంటున్నాడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొంటే. మరి దేవుని ప్రేమించటం అంటే ఏంటి? చివరిగా ఈ మాట చూసుకొని మనం అందరం ముగించుకుందాం. మొదటి యోహాను పత్రిక, అందరం కూడా మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం చదవం. మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మీరు పాటించలేని ఆజ్ఞలు ఆయన ఇవ్వడు. మీరు పాటించగలిగిన ఆజ్ఞలే ఆయన ఇస్తాడు. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. కాబట్టి దేవుని ఆజ్ఞలు మీరు గైకొని దేవుణ్ణి ప్రేమించగలిగితే ఇదిగోనండి తరతరాలు. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి ఆయన ఆజ్ఞలు గైకొనటం లేదనుకోండి. ఇప్పుడు భార్య వచ్చి, ఏమండి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, చర్చ అంత ప్రేమ అండి అని అన్నం వండటం లేదు, బట్టలు వినటం, అసలు ఏం చేయటం లేదా, అదేం ప్రేమ? మీరు ఆలోచించండి. అంటే ప్రేమ అంటే ఏముండాలి? క్రియలు ఉండాలి. దేవుణ్ణి ప్రేమిస్తే మీరు ఆయన ఆజ్ఞలను జ్ఞాపకం చేసుకుంటారు, ఆజ్ఞలు గైకొంటారు. ఆయన ఆజ్ఞలు గైకొని మీరు బ్రతికితే దేవుడు మిమ్మల్ని తరతరాలు దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. అలా దేవుని జ్ఞాపకాల్లో మీరు ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.